ఒకప్పుడు పచ్చని చెట్లతో పూల పరిమళాలతో నిండిన ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి స్నేహంగా జీవించేవి. అందులో చిట్టి అనే కుందేలు ఉండేది. చిట్టి చాలా తెలివైనది, చురుకైనది, మంచి మనసున్నది. రోజు ఉదయం లేచి సూర్యుడిని చూస్తూ తన చిన్న చిన్న కాళ్లతో గెంతులేస్తూ అడవిలో చల్లని గాలిలో ఆనందంగా దొర్లేది. చిట్టికి ఎంతో మంది స్నేహితులు ఉండేవారు. మొసలి మొగిలి, ముద్దుగా బూడిద రంగులో ఉన్న ఏనుగు బుజ్జి, నీలిరంగు పిట్ట నీలిమ, అలాగే చిన్న నక్క పొట్టి. రోజూ అందరూ కలిసి ఆడుకుంటూ ఆటలలో నిమగ్నమవుతూ మజాగా గడిపేవారు. ఒకరోజు ఆ అడవిలోకి ఓ కొత్త జంతువు వచ్చింది, ముళ్లతో నిండిన పెద్ద ముళ్లపంది. ఇది చాలా ఉద్రిక్తంగా ఉండేది. అడవి ప్రవేశ ద్వారంలోనే చెట్లను తన్నేసి పక్షులను ఎగిరిపోయేలా చేసింది. ఇతర జంతువులు భయపడ్డాయి. అబ్బా, ఇది చాలా కోపంగా ఉంది, మనల్ని ఏం చేస్తుందో అని పిట్ట నీలిమ అడిగింది. ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మనందరినీ వేధిస్తుంది అని బుజ్జి ఏనుగు బెంబేలెత్తింది. అంతా భయంతో ఉన్నప్పుడు చిట్టి మాత్రం అలా కాదు. అది ఆలోచించసాగింది. వాడిని అలా వదిలేస్తే మన అడవి నాశనం అవుతుంది, కానీ గొడవ చేస్తే అతను ఇంకా భయపెడతాడు. ఏం చేయాలి అని తన మనసులో ఆలోచించింది. ఒక ఉదయం చిట్టి ముళ్లపందిని ఎదుర్కొంది. దాని దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో, నీవెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది. ముళ్లపంది కొంచెం ఆశ్చర్యపోయింది. నన్ను ఎవరు ఇలా స్నేహంగా అడగలేదు. నేను గబ్బురుగా మాట్లాడితే అందరూ నన్ను దూరంగా ఉంచారు. నాకు ఎవరూ అవసరం లేరు అని అన్నాడు. చిట్టి నవ్వింది. మనిషికి ఎలా అయితే స్నేహితులు అవసరమో జంతువులకు అలాగే. నీకు నిజంగా స్నేహితులు కావాలంటే మృదువుగా ఉండాలి. నీవు ఇక్కడ కొత్తవాడివి, కానీ మేము నిన్ను కుటుంబ సభ్యుడిగా చూసేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నది. ముళ్లపంది మనసు మారింది. అది చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అడవుల మధ్య ఒంటరిగా జీవించిందట. అందుకే అది ఎవరినీ నమ్మడం లేదు. కానీ చిట్టి మాటలు విన్నాక ఒక ఆత్మీయత కలిగింది. అదే రోజు నుండి ముళ్లపంది నిదానంగా మారసాగింది. ఆ రోజు సాయంత్రం చిట్టి తన స్నేహితులతో కలిసి ఒక చిన్న సమావేశం పెట్టింది. అందులో ముళ్లపందిని పరిచయం చేస్తూ, ఇతను మన నూతన స్నేహితుడు. ఇది ఒక్కసారి మిమ్మల్ని బాధ పెట్టినా ఇప్పుడు ఇది మారిపోతుంది. మనం కలిసి దీన్ని స్నేహితురాలిగా తీసుకుందాం అని చెప్పింది. అందరూ కొంచెం సంకోచంతో ఉన్నా చిట్టిపై ఉన్న నమ్మకంతో ముళ్లపందిని ఆహ్వానించారు. ఆ రోజు తరువాత ముళ్లపంది చెట్లు తన్నడం మానేసింది. చిన్న జంతువుల్ని భయపెట్టడం మానేసింది. బదులుగా ఆడుకోవడం, పూలకైనా పండ్లకైనా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అడవిలో భారీ వర్షం కురిసింది. నదులు పొంగిపోయాయి. కొంత భాగం నీటిలో మునిగిపోయింది. పిట్ట నీలిమ చెట్టు మీద ఇరుక్కుపోయింది. ఏనుగు బుజ్జి దగ్గరికి రావలేనంత లోతైన నీరు. ఆ సమయంలో ఎవరు ముందుకు వచ్చారంటే అదే ముళ్లపంది. అది తన ఒంటి మీద ఉండే పొడవైన ముళ్లతో చెట్టు వేరును పట్టుకుని నీటిని ఎదురించి పిట్ట నీలిమను కాపాడింది. అందరూ ఆశ్చర్యపోయారు. చిట్టి నవ్వుతూ చెప్పింది, చూడండి, నిజమైన స్నేహం ఎలా మార్పు తీసుకురాగలదో ఇది నిదర్శనం. ఆ రోజు నుండి ముళ్లపంది అందరికీ ఒక రక్షకుడిగా మారిపోయింది. చిట్టి మాత్రం స్నేహితుల మధ్య చిన్న తారగా నిలిచింది. మొత్తం కథకు నైతిక బోధ. స్నేహం అనేది కష్టకాలంలోనే పరీక్షించబడుతుంది. మంచి మాటలు, మృదువైన మనసు ఏ దుర్మార్గమైన హృదయాన్నైనా మార్చగలవు. ఎవరికైనా ప్రేమతో, సహనంతో వ్యవహరిస్తే వారు కూడా మనలాంటి వారవుతారు.